బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరూ ఎవరైతే మన యొక్క వీడియోని చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా ఓజీ మూవీ ఈరోజు 10 గంటలకి ప్రీమియర్ పడనుంది. ఈ యొక్క ప్రీమియర్లో భాగంగా దాదాపు ఏరియాకి వచ్చి రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు పడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షోల విషయాల గురించి ఏ ఏరియాలలో మెయిన్గా సీడెడ్ మరియు నైజాము మరియు ఓవర్సీస్ ఏరియాలలో ఎలా ఉండబోతుంది, వాటి యొక్క కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్గా దాదాపు 165 కోట్ల యొక్క ప్రీ రిలీజ్ యొక్క బిజినెస్ జరుపుకున్నటువంటి ఓజీ మూవీ యొక్క టార్గెట్ దాదాపు 300 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడానికి టార్గెట్ బ్రేక్ ఈవెన్లో ముందుకు దిగుతుందన్నమాట. దీని పరంగా చూసినట్లయితే ఈ యొక్క కలెక్షన్స్ ఎలాగున్నాయి, ఏం సంగతి అనేటువంటిది మనము ఒకసారి చూద్దామన్నమాట. ఫస్ట్ చూసినట్లయితే ఈరోజు ఫ్రీ సేల్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీ హైప్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో దూసుకుపోతుందన్నమాట హైపు. ఈ యొక్క హైప్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క హైప్ దెబ్బకి ఎంత కలెక్ట్ చేస్తుందనేటువంటిది కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మెయిన్గా ఫస్ట్ ఓవర్సీస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఈ ఓవర్సీస్లో దాదాపు నార్త్ అమెరికాలో దాదాపు నెల రోజుల నుంచే ఈ యొక్క మూవీకి హైప్ క్రియేట్ అయింది, టికెట్లు బుక్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఇక యూకే మరియు మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ నమోదయ్యాయన్నమాట. అమెరికా ప్రీమియర్స్లో కోసం దాదాపు $3 మిలియన్ అంటే సుమారు 26 కోట్లు వసూలు నమోదైనమాట. అమెరికా ఓన్లీ ప్రీమియర్ షోస్కి 26 కోట్లు వసూలైందనమాట. ఇక్కడ ఒక సినిమా హిస్టరీలో ఓవర్సీస్లో ఒక సినిమా థియేటర్లో అయితే అది అమెరికాలోని సినీమార్క్ వెస్ట్ ఫ్లోనో అనేటువంటి ఒక థియేటర్లో దాదాపు ఒక సినిమా హాల్లోనే $100K వసూలైనట్టు సమాచారం అన్నమాట. అంటే ఆ యొక్క థియేటర్లోనే 39 షోలు వేయటం జరిగింది, షోలకు ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క 39 షోలకు గాను దాదాపు 89 లక్షలు ఒక్క థియేటర్లోనే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ మూవీ దాదాపు ఓవర్సీస్లో ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పగలం అన్నమాట. దీన్ని బట్టి ఈ యొక్క మూవీ దాదాపు ఓవర్సీస్లోనే ఈ యొక్క ప్రీమియర్స్ ద్వారా కానీ లేకపోతే 40 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా మన యొక్క ఏరియాలో తెలుగు మరియు మన యొక్క స్టేట్లో కానీ లేకపోతే మన భారతదేశంలో కానీ మన యొక్క దీనికి ఎలా ఉంటుందనేటువంటి చూసినట్లయితే హైదరాబాద్లో అయితే ఒక్క రోజులోనే 93 షోలు ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారన్నమాట. అయితే ఈ షోల ద్వారా దాదాపు ఈ యొక్క ఫస్ట్ రెండు షోలకు పర్మిషన్ ఇచ్చారనమాట. 3.5 కోట్లు ఆ యొక్క 2 షోల ద్వారాగా రాబట్టడానికి మనకు ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఇంకా దాదాపు ఈ యొక్క తొలి రోజు 800 షోలు ప్రదర్శించి దాదాపు 10 కోట్ల రూపాయలు హైదరాబాద్ రీజన్లోనే వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు పుష్ప క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్ప క్రియేట్ చేసినటువంటి మానియా అంతా ఇంత కాదు. పుష్ప యొక్క రికార్డులు చూసినట్లయితే ఆ యొక్క పుష్ప అప్పుడు 1.72 కోట్ల రూపాయలు వసూలు చేసిందనమాట. ఆ యొక్క రికార్డ్ని ఈ యొక్క ఓజీ తిరగరాసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఓవరాల్గా ఇంకా చూసినట్లయితే మిగతా ఏరియాస్లో ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్లయితే కర్నూలు, తిరుపతి, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలలో దాదాపు ఒక తుఫాన్ కలెక్షన్స్ మనకు కనిపిస్తున్నాయన్నమాట. పలు జిల్లాలలో పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాదాపు ప్రీమియర్ షోల నుంచే ఒక రోజులో ఆ యొక్క కర్నూలు, తిరుపతి, పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాలలో 4 కోట్ల రూపాయలు రాబట్టడానికి సిద్ధం చేశారనమాట. ఇంకా కర్ణాటకలో చూసినట్లయితే ఓజీ వసూలు యొక్క ప్రభంజనం కనిపిస్తుందన్నమాట. ఈ చిత్రానికి సంబంధించినటువంటి బెంగళూరులో దాదాపు 42 షోలు ప్రదర్శించడానికి ఒక ప్రీమియర్స్ని ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేశారు. వాటి ద్వారాగా 90 లక్షలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఓవరాల్గా కర్ణాటకలో 450 షోలు వేసేసి 2 కోట్ల రూపాయలు రాబట్టడానికి సన్నాహాలు చేస్తారన్నమాట. ఇంకా దాదాపు తొలి రోజు కలిపి 3 కోట్ల రూపాయలు అంటే వచ్చేటువంటి అవకాశాలు కర్ణాటకలో కనిపిస్తున్నాయన్నమాట. ఇంకా చూసినట్లయితే దాదాపు కర్ణాటకలో ప్రీమియర్ షోస్లు మొత్తం కలిపి ఒక 9 కోట్ల రూపాయల దాకా వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా చూసినట్లయితే ఈ విధంగా అన్ని ఏరియాస్లో కలుపుకొని దాదాపు మొదటి రోజు కలెక్షన్స్లో భాగంగా ఇట్లా సీడెడ్ కానీ నైజాం కానీ లేకపోతే మన యొక్క
స్టేట్లో కానీ లేకపోతే అదర్ స్టేట్లో కానీ లేకపోతే ఓవర్సీస్లో కానీ మొత్తంలో కలుపుకొని దాదాపు 50 నుంచి 60 కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. దాదాపు ఈ యొక్క ఈ షోలను చూసినట్లయితే దాదాపు ఒక రోజులోనే అత్యధికమైనటువంటి షోల్ని ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేశారు. కాబట్టి ఎక్కువ రేంజ్లో మనకి కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోయేటువంటి ప్రీమియర్స్ ద్వారాగా మనకి రివ్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీటి ద్వారాగా కూడా ఇంకా కలెక్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున ఈరోజు నైట్ ఆగినట్లయితే రేపు ఆటోమేటిక్గా మనకి రివ్యూ వచ్చేస్తుందన్నమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ అవర్ డిస్కస్ క్రియేటివ్ ఛానల్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.